నిజమైన స్వాతంత్రం, అసలైన స్వాతంత్రం నీకు ఎక్కడ కలుగుతాయి అంటే అది క్రీస్తులోనే. హల్లెలూయా. స్వాతంత్రం ఎలా వస్తుంది? సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? చెప్పండి చెప్పండి. కనుక నేను ఉన్నతున్నడికి చెప్పాలి. ఉన్నతున్నడికి చెప్తేనే మనకేమవుతుంది? ఒక గ్లాసు నీళ్ళతో మొహం కడిగేస్తావా? ఒక గ్లాసు నీళ్ళతో స్నానం చేస్తావా? చేసేస్తా. నువ్వు సామాన్యురాలు కాదు, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ నువ్వు. వాక్యం మాత్రం ఎక్కువసేపు లేవు. సోది ముచ్చట్లు అయితే గంటలు గంటలు రక్తాలు గారిన కూడా బతకు. ఇక అట్ట ఆడేమంటాం ఏమాయ్? అప్పుడు భర్త గుర్తుండడు, పిల్లలు గుర్తుండరు, వంట గుర్తుండదు, బర్రె గుర్తుండదు. చర్చికి వస్తే మాత్రం బలే గుర్తొస్తాయి. ఏంది నీ లైఫ్ స్టైలు? నిజమే కదా? నిజమేలే. అందుకని రోసం వస్తుందంటే నిజమై ఉండాలి. అది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నతడు చెప్తే ఊరికి దూరమని పెద్దలు ఓరకనాలు లేదమ్మా, అంతేనా? అయ్యా ఇప్పుడు చర్చికి వస్తే ఏం గుర్తుకొస్తున్నాయా? మరి ముచ్చట్ల కాడ ఎందుకు గుర్తుకు రావట్లే? భర్తకు అన్నం పెట్టాలని తెలీదా? నీళ్ళు తోడాలని తెలీదా? టయానికి ఇంట్లో ఉండాలని తెలీదా? అక్కడ మాత్రం తెలియదు, ఇక్కడికి వస్తే భలే తెలివి. నీ సాగు తెలుతాడు చల్లంగా. అందుకనే కదా భక్తిలో బలహీనంగా ఎడుతున్నావు. ఒక తండ్రిగా చెప్తున్నాలే, ఆ హక్కు లేదంటారా చెప్పడానికి? నువ్వెవడా చెప్పడానికి? మా ఆయన కూడా చెప్పలే. సర్లే అమ్మ, వందనాలు, బయలుదేరు. ఇది చేసేది ఏముంది? హల్లెలూయా. మాట్లాడే పని లేదేక. ముచ్చట్లో మాత్రం గంటల టైం పడ. సిగ్గు రావాలండి. ఎందుకు చెప్తాను? మిమ్మల్ని సిగ్గుపరచట్లే, మీకు సిగ్గు కలగాలని మాట్లాడుతుంది. నిజమే కదా, వాస్తవమే కదా. నాకు గ్రహింపు నీకు వస్తుందని చెప్తున్నా. నీకు తెలియని విషయాలు ఇవి. నువ్వు చేయనువా? లేచిన కాదు చేసేది ఇదేగా. నీకు తెలియదు కాదు, చేయాలి కాదు, తెలిసిందే చేసేదే. నీకు గమనం వస్తుంది చెప్తే నీకు సిగ్గుపరచట్లే, నీకు సిగ్గు కలగాలని చెప్తున్నా. నిజమైన స్వాతంత్రం రా. నువ్వు ఇంకా బంధకాలలో ఉన్నావు, ఇంకా పాపంలో మగ్గిపోతున్నావు, పాపానికి దాసుడిగా నువ్వు పోతున్నావు. పాపను నీడ్చుకొని పోతుంది, పాపం నిన్ను ప్రేరేపిస్తుంది, పాపం నిన్ను ఉద్రేకపరుస్తుంది. నేను అంటాను, పాపపు బంధకాల నుంచి ఎప్పుడైతే మనిషి విడుదల పొందుతాడో నిజ స్వాతంత్రాన్ని చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను ఈ వారంలోనే చిలకలూరుపేటలోనో మన నర్సరపేటలో టౌన్లో ఈ గంజాయి బ్యాచ్ని పట్టారు. ఒకటి గంజాయి తాగి గణపారంలో ఏర విహారం చేస్తుంటే 2 పీకితే ఆ మూట లీకేజ్ మొత్తం బయటపెట్టింది. గంజాయి, డ్రగ్స్. స్వాతంత్రం ఏది? ఎలక్షన్స్ వస్తే సైలెంట్గా ఏంటి బుడగలు, సారా ప్యాకెట్లు. ఏది నువ్వు చేసేది? స్వతంత్రాన్ని నీ కాళ్ళ కింద పెట్టి తొక్కుతా. 79 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు స్వాతంత్రం లేదు. ఒకవేళ మహాత్ముడిని గాంధీ గారిని పిలిచి ఇప్పుడు నేటి కాలం బట్టి ఇంటర్వ్యూ చేస్తే గాంధీ గారు ఆయన కర్రతో అందరం కొడతాడు. ఒక్కవాడిని ఉతికారేస్తాడు, ముందర రాజకీయ నాయకుని కొడతాడు, తర్వాత మిగతా వాళ్ళందరూ బాగుతాడు. ఎందుకంటే అది చేస్తుంది పెంట. వాళ్ళు ప్రాణాలు పెట్టారు, వాళ్ళ కుటుంబాలని వదులుకొని యుద్ధాలకి ఆహుతై ప్రాణాలు అర్పించారు. స్వాతంత్రం విలువ లేదు. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు. యేసు ప్రభు నీకు స్వాతంత్రం ఇవ్వాలని ఆయన కూడా ప్రాణం పెట్టాడు. పాపం నుండి నీకు స్వాతంత్రం రావాలని, ఏ మద్యానికి బానిస అయ్యావో దాని నుంచి విడుదల పొందించాలని. బాగా తీసుకుంటుంటివి, తాగుతుంటివి. బల్ల తీసుకుంటుంటే అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు చేస్తుంటివి. మిమ్మల్ని కాదులే, మీరు మంచోళ్ళే, మీ మంచితనం మీకే తెలియాలిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏదో మా అమ్మ చేస్తుండేది, అబ్బా నాకేం పని లేదు అయ్యింది. వాస్తవం. నీ స్వాతంత్రం ఏది? ప్రభు నవ్వుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఉందా ఆనందం? మొహం అంతా కూడా మాడిపోయినట్టు పెట్టే మొహం. స్వాతంత్రం ఏది? నిజమైన ఆనందం ఏది? నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు.
ఆయన స్వాతంత్రం ఇవ్వడానికి రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, బలాలు ఇచ్చాడు, నడమన్నాడు. డెబ్బై 9 సంవత్సరాలు గడుస్తున్న స్వతంత్రపు అనుభవాలు దేశంలో ఎలాగైతే లేవో, ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా నీలో నిజమైన స్వాతంత్ర అనుభవాలు లేవు. ఇంకా నువ్వు బానిసగానే ఉన్నావు, ఇంకా నువ్వు ఎడబడతానే ఉన్నావు, ఇంకా నువ్వు పట్టబడతానే ఉన్నావు, ఇంకా నువ్వు కొట్టబడతానే ఉన్నావు, ఇంకా నువ్వు గాయపడతానే ఉన్నావు. ఏది స్వాతంత్రం?